హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఉల్లి, వెల్లుల్లి లేకుండా సింపుల్‌గా దోసకాయ, బంగాళదుంప టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పండగలప్పుడు కానీ, చాతుర్మాస్యంలో గానీ, కార్తీక మాసంలో కానీ ఉల్లి, వెల్లుల్లి లేని రెసిపీస్ చేసుకుంటుంటాం కదండీ! ఈ కర్రీకి ఉల్లి, వెల్లుల్లి లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైస్, రోటీ, చపాతీలోకి సైడ్ డిష్‌గా సర్వ్ చేసుకోవచ్చు. దోసకాయ, బంగాళదుంప టమాటా కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికాక ఒక కప్పు దాకా బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ దాకా టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేశాక రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం మీ కారానికి తగినంత వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఒక కప్పు దాకా వాటర్‌ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా షుగర్‌ని వేసుకోవాలి. షుగర్ ఆప్షనల్ అండి. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్‌గా ఒక 5, 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే. రైస్, రోటీ, చపాతీలోకి టేస్టీగా ఉల్లి, వెల్లుల్లి లేకుండా సింపుల్‌గా దోసకాయ, బంగాళదుంప టమాటా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జైరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.